అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు మనం పరిశీలిద్దాం. ముందుగా ప్రజాశక్తి పత్రికతో ఈరోజు స్టార్ట్ చేద్దాం. ప్రజాశక్తిలో ఈరోజు బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి కథనాల్లో ప్రజల సంతృప్తే కీలకం, ఆ దిశగా పాలన అందించాలి, అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలి, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు అమరావతి కేంద్రంగా రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్లు వాళ్ళతో పాటుగా ముఖ్యమైనటువంటి అధికారులు సమావేశం జరుగుతోంది. మంత్రులు ఇతర నేతలు అంతా పాల్గొంటున్నారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాల మీద సమీక్ష చేస్తున్నారు. సమీక్షలో ప్రధానంగా ప్రజల సంతృప్తే కీలకం అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రజల్లో సంతృప్తి మరింత పెరగాలి అని ఆయన కోరుతున్నారు. అదే సమయంలో ఆయన నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సహజంగా చంద్రబాబు నాయుడు ఏది జరిగినా తన వల్లే, ఏదైనా తనే, మొత్తం క్రెడిట్ తనకే రావాలి అని కోరుకునేటువంటి చంద్రబాబులో మార్పు వచ్చిందా, మరేదైనా కారణంతో ఆయన అట్లా మాట్లాడారా అన్నది కీలకంగానే ఇటీవల ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్, బిజినెస్ రిఫార్మర్ అవార్డ్స్, ఇతర ఏం జరిగినా ఇదంతా మనం చేసినటువంటి కృషి వల్ల వచ్చింది, ఇది మన టీం వర్క్ వల్ల జరిగింది, ఇది మన వల్ల జరిగినటువంటి ఫలితం అనేటువంటి కొత్త మాటను ఆయన మాట్లాడుతున్నారు. సహజంగా మంచి జరిగితే ఆయన, ప్రభుత్వంలో జరిగేటువంటి లోపాలు, వైఫల్యాలు, అక్రమాలు, అవినీతి ఇదంతా అధికారులది, ఇట్లా చిత్రీకరించే ఆ తీరున జనాల్ని నమ్మించే ప్రయత్నం చాలా ప్రబలంగా జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ఇలాంటి అభియోగాలన్నీ కొంతమంది అధికారులు చేస్తున్నారు, కొంతమంది మొత్తం పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టుగా చెప్తారు తప్ప ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అందులో ఎటువంటి పాత్ర ఉంది అనేటువంటి తీరున ఏ కథనం మనం చూడం. అలాంటి తరుణంలో చంద్రబాబు నిన్న చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. దాంతోపాటుగా వివిధ డేటా కూడా ఆయన నిన్న ప్రవేశపెట్టారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక రెండోది, తమిళనాడులో గవర్నర్ ససేమేరా అంటున్నారు. ఎంత దారుణమైనటువంటి తీరు ఉంటుంది చూడండి. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేయాల్సి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్గా మారిపోతే ఎట్లా ఉంటుందో తమిళనాడు మనకి చాటుతుంది. తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఆయన గోవాకి గతంలో స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు అసెంబ్లీ నిబంధనలన్నీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడైనా పూర్తి స్థాయి మెజార్టీ ఏ ప్రభుత్వానికి కూడా రానప్పుడు అక్కడ అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడిని పిలవడం, ఫ్లోర్లో అంటే సభలో, అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు అవకాశం ఇవ్వడం, ఇది జరగాల్సింది. అదే గోవాలో జరిగింది. ఆయన గోవాలో స్పీకర్గా ఉండగా 2017లో ఎంత విడ్డూరం అంటే అప్పట్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి, సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీని పిలిచి బల నిరూపణకు ఆనాటి గవర్నర్ అవకాశం ఇచ్చారు. అట్లా బీజేపీ ఇతర పార్టీలన్నింటినీ తన వైపు మళ్లించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనుభవం ఉంది. ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆనాడు గవర్నర్, ఆనాడు స్పీకర్. అయినా కానీ ఇప్పుడు ఈయన గవర్నర్గా ఉండి విజయ్ 2 మార్లు కలిసి విన్నవించిన 113 మంది మద్దతు మాత్రమే ఉంది. మిగిలిన 5-6 బలాన్ని కూడా సమీకరించండి, అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తాం అని చెప్తున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఎందుకంటే టీవీకే తర్వాత అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ డిఎంకే తామేమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేస్తున్నామని ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. టీవీకేకి అవకాశం ఇవ్వాలి అని సెకండ్ లార్జెస్ట్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. విడ్డూరం చూడండి. టీవీకేకి అవకాశం ఇచ్చి బల నిరూపణకు ఛాన్స్ ఇవ్వాలి అని సెకండ్ లార్జెస్ట్ పార్టీ కోరుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి టీవీకే ఆశిస్తోంది. అయినా గవర్నర్ ససేమేరా అంటున్నారు. ఎలా? మొత్తంగా తమిళనాడుని రాజకీయ సంక్షోభంలో పెట్టి, అస్థిరతను రాజేసి, ఆ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి, బీజేపీ ఆశించినట్టుగా జరగలేదు కాబట్టి తమిళనాడుని సుడిగుండంలో, సందిగ్ధంలోకి నెట్టాలి అనేటువంటి ఆలోచనకి కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. రెండోది, అన్నాడీఎంకేలో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకేతో టచ్లో ఉన్నారు.
ముఖ్యంగా అన్నాడీఎంకే నుంచి వచ్చి టీవీకేలో చక్రం తిప్పుతున్నటువంటి సెంగోటియాన్ అనేటువంటి సీనియర్ నాయకుడు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలని టీవీకే వైపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదే జరిగితే అన్నాడీఎంకే చీలిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో అన్నాడీఎంకేని కాపాడడం కోసమే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి అన్నాడీఎంకేతో సఖ్యంగా అన్నాడీఎంకేని పరిరక్షించడమే ప్రయత్నంగా బీజేపీ ఇదంతా చేస్తుందా అని గవర్నర్ చేస్తున్నట్టుగా మనకు పైకి కనబడుతున్నప్పుడు కూడా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి మోదీ షా వ్యూహం ప్రకారమే గవర్నర్ సాగుతున్నారు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో ఎటువంటి క్లారిటీ కనిపించట్లా. బెంగాల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఎస్ఐఆర్ కారణంగా అనేక నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కన్నా వచ్చినటువంటి వ్యత్యాసం తక్కువ ఉంది కాబట్టి కోర్టుకు వెళ్తా అని మమతా బెనర్జీ చెప్తుంటే అక్కడేమో విధ్వంసం రాజేసి అనేక రకాల అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేశారు. అంటే బెంగాల్లో లైన్ క్లియర్ చేసుకుంటున్నారు, తమిళనాడును మాత్రం క్లారిటీ లేకుండా సందిగ్ధంలోకి నెట్టేస్తున్నారు. అంటే ఎంత వ్యూహాత్మకంగా తమ రాజకీయాలే తప్ప ఆయా రాష్ట్రాల ప్రజల తీర్పుతో మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఎంతగా బరి తెగించేస్తున్నట్టు, గవర్నర్లు ఎంత ఇష్టారాజ్యంగా సాగుతున్నట్టు, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లేకపోతే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం నడవదు అనేటువంటి సంకేతాన్ని ఎంత బాహాటంగా పంపుతున్నట్టు ఆలోచించండి. ఇది మొత్తంగా ఏవైనా తమిళనాడు వ్యవహారం మాత్రం చాలా రసవత్తరంగా మారుతుంది. చివరికి అంతిమంగా టీవీకేకి అవకాశం ఇవ్వాల్సిందే. ఇప్పుడు టీవీకేకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ 5 మద్దతు ప్రకటించారు. ఈరోజు సిపిఎం, సిపిఐ, వీసీకే 3 పార్టీలు కలిపి 6 ఉన్నారు. ఈ 6 అయితే 118 నెంబర్ వచ్చేస్తుంది. 118 నెంబర్ వచ్చిన తర్వాత అన్నాడీఎంకేలో చాలామంది ఎమ్మెల్యేలు అటువైపు మిగిలే అవకాశం లేదు. అన్నాడీఎంకే అంతా టీవీకే పరవైపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పళనిస్వామిని అక్కడ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అడ్డుకోగల పరిస్థితిలో లేరు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈరోజు లెఫ్ట్ పార్టీలు వీసీకే ప్రకటించేటువంటి నిర్ణయం ఆధారంగా విజయ్ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతుంది. ఇక చివరి స్థానంలో అటవీ శాఖ. ముఖ్యమంత్రి నిన్న ప్రకటించినటువంటి రేటింగ్స్లో పవన్ కళ్యాణ్ అట్టడుగునున్నారు. పవన్ కళ్యాణ్ పేలవంగా సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ శాఖలు పూర్ పెర్ఫార్మెన్స్తో అట్టడుగున నిలిచిపోతున్నాయి. మరి ఇంకా ఆయన సమర్థుడు అన్నట్టు, తనకు అధికారం ఇచ్చి చూడండి మొత్తం మార్చేస్తానని చెప్పిన మాటలన్నీ ఏమైనట్టు? పవన్ కళ్యాణ్ తన శాఖలు తనే చక్కదిద్దుకోలేకపోతే ఇంకా ఆయన రాష్ట్రానికి ఏం మేలు చేయగలుగుతున్నట్టు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. కేరళలో మరింత బలంగా తిరిగి వస్తాం, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం, సిపిఎం మాజీ సీఎం పినరాయి విజయన్ కామెంట్స్. ఇక మే 15న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది. నిన్ననే మొత్తం 3200 పోస్టులకు సంబంధించినటువంటి పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. 1500 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. పొగాకు మార్కెట్ పతనం, పొదుల్లో రైతులు ఆందోళన. పొగాకు ఏటా రైతుని పగాకులా మారుతుంది. పొగాకు కొనుగోళ్ల విషయంలో ఐటీసీ లాంటి కంపెనీల లాభాలే తప్ప, కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతు బతకాలే తప్ప ప్రభుత్వ పాత్ర లేదు అన్నట్టుగా పూర్తిగా చంద్రబాబు సర్కారు కళ్ళు అప్పగించి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పొగాకు కొనుగోళ్ల విషయంలో సమర్థవంతంగా సాగాల్సినటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రైతులకి డబుల్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో ఏటా పొదుల్లో రచ్చే నిరుడు కూడా మనం చూసాం. జూన్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత పొదుల్లో ఆయన పర్యటన తర్వాత మాత్రమే రైతులకి అంతో ఎంతో మేలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి సేమ్ రిపీట్ చేస్తున్నారు. అదే కదా, రైతులు ఆందోళన చేసి విపక్షం రోడ్డెక్కి విపక్ష నాయకుడు అలజడి సృష్టిస్తే తప్ప ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేడదా? ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోదా? ఒకవైపు వరి రైతులు, రెండో వైపు మొక్కజొన్న రైతులు, ఇంకో వైపు పొగాకు రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అల్లకల్లోలమైపోతుంది. మామిడి రైతులు, ఇతర పంటల రైతులు కూడా దీనికి అదనం. ఏ పంట సాగు చేసినా రైతుకైతే ఇప్పుడు ఏమాత్రం స్థిమితంగా లేదు. చేతులెత్తేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు విముఖత, సకాలంలో బకాయిలు చెల్లించట్లేదంటూ మెలిక. సిగ్గుపడాలి ప్రభుత్వం. ప్రజల సంతృప్తి పెంచడమే లక్ష్యం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రకటిస్తున్నారు. ప్రజల సంతృప్తి ఎట్లా పెరుగుతుంది? సేవలు సక్రమంగా అందినప్పుడు,
సేవలు సక్రమంగా ఎక్కడ అందుతున్నాయి? ఆఖరికి అత్యవసర వైద్యం కోసం వెళితే ఆరోగ్యశ్రీ లాంటి పథకాల్లో ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మేము చెయ్యం, మీరు డబ్బులు ఇస్తే మాత్రమే మేము సేవలు అందిస్తాం అని ప్రైవేట్ ఆసుపత్రులు మొండికేస్తున్నాయంటే ఇక సర్కారీ సేవలు ఎలా సాగుతున్నట్టు, ఎలా అందుతున్నట్టు? అలా అందకపోతే ప్రజలు ఎందుకు సంతృప్తి చెందుతారన్నట్టు? ప్రభుత్వం ముందు చేయాల్సింది చెయ్యాలి. ప్రచారం చేసుకుంటే, భారీగా ప్రకటనలు ఇచ్చుకుంటే, ఆడంబరంగా అవి ఈవెంట్లు నిర్వహిస్తే దానివల్ల క్రెడిట్ పెరగదు. పెరగాల్సింది ఇక్కడ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ రావాలంటే సకాలంలో సేవలు, సర్వీసులు మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం జరగాలి. ఇలా ఉన్నవే తొలగించేలా, ఆరోగ్యశ్రీ అమలు చేయలేం బాబోయ్ అని ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేసేలా చేస్తే జనం గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుంది. వంటింట్లో ధరల మంట. ఏప్రిల్లో 4% ద్రవ్యోల్బణం. బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్. ప్రాజెక్టుల కోసం 1,12,000 ఎకరాల భూమి కేటాయింపు. వివిధ సంస్థలకి భూములు కేటాయిస్తున్నారు. వాళ్ళు ఎప్పటికి నిర్మిస్తారో చూడాలి. ఒకే డాష్ బోర్డు కిందకి విద్యాశాఖను తీసుకొస్తాం అంటూ నారా లోకేష్ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చేసినటువంటి ప్రకటన మనం ఆ పత్రికలో చూడొచ్చు. ఇక ఈనాడు పత్రికలో చూద్దాం. ఈనాడులో చూస్తే ఈ నెలలోనే కడప ఉక్కుకి శ్రీకారం. బహుశా చంద్రబాబు నాయుడుకి ఏటా మే నెలలో వస్తే కడప ఉక్కు గుర్తుకొస్తుందా అనుకోవాలి మనం. ఎందుకంటే గత ఏడాది ఇదే మే నెలలో కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించిన సమయంలో చంద్రబాబు నాయుడు ఇవే మాటలు చెప్పారు యాజ్ ఇట్ ఈజ్గా. 10 రోజుల్లో కడప ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభిస్తున్నాం, జూన్ 10లోగా కడప ఉక్కు పట్టాలెక్కుతుంది. ఇవి మహానాడులో ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు. మరి ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఈ నెలలోనే అంటున్నారు. నిరుడేమో జూన్లో అన్నారు, ఇప్పుడేమో మేలోనే అంటున్నారు. నిజంగా ప్రారంభిస్తారా? పూర్తి చేస్తారా? అయ్యేనా? చంద్రబాబు మాటలేమో చాలా చాలా ఘనంగా ఉంటున్నాయి, కోటలు దాటేస్తున్నాయి. చేతలేమో గడపలు దాటడం లేదు. ఇది కదా నీరుడు జూన్ 10వ తారీఖులోగా కడప ఉక్కు కర్మాగారం పనులు పట్టాలెక్కిస్తాం అని చెప్పిన మాటలు ఎందుకు నెరవేరలేదు? ఇప్పుడు మళ్ళీ అదే కడప ఉక్కు రాగం అదే తీరున సరిగ్గా ఏడాది తర్వాత ఎందుకు ఆలపిస్తున్నారు? ఇలా ఎన్నాళ్ళు ఆలపిస్తారు? ఇంత పెద్దోరు. ఆ జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ కంపెనీ మహారాష్ట్రలో, ఒడిశాలో భారీ ప్రాజెక్టులు చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేసి భూములు అప్పగించిన తర్వాత చేతులెత్తేస్తుంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత తన వల్ల కాదన్నట్టుగా తప్పుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏటేటా మే నెల రాగానే అదిగో కడప ఉక్కు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక న్యాయ పోరాటమేనా? విజయ్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అవకాశం ఇవ్వనందుకు గాను సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. విదేశీ విద్యార్థులపై కాలపరిమితి కత్తి. F1 J1 వీసా నిబంధనలను సవరించే యోచనలో అమెరికా. గడువు పొడిగింపుపై విద్యా సంస్థల అధికారాలకు కత్తెరా. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో పీజీ లేకుంటే యూజీ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకి 1-2 ఏళ్ల పాటు ఆ యూనివర్సిటీలో ఆలోచించుకుని కాలపరిమితి పొడిగించే అవకాశం ఇప్పటి వరకు ఉండేది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల అమెరికా, యుఎస్ వెళ్ళేటువంటి విద్యార్థులకు కొత్త అవస్థలు తప్పవు అనేటువంటిది కథనం. అన్నాడీఎంకేలో కుదుపు. విజయ్కి అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు అనివార్యం. అన్నాడీఎంకేలో తప్పనిసరిగా కుదుపు అయితే వస్తుంది, అన్నాడీఎంకేలో చీలికైతే వస్తుంది. నిజంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే అనేక మంది ఎమ్మెల్యేలు అటువైపు చేరిపోవడం అనివార్యం. అన్నాడీఎంకే భవిష్యత్తే గందరగోళంలో పడుతుందనడం నిర్వివాదాంశం. ఇక ఆంధ్రప్రభ పత్రికలో చూస్తే తమిళనాట నెంబర్ గేమ్ నడుస్తుంది అనేటువంటి కథనం. ఇక అభివృద్ధితోనే సంపద, సంక్షేమం. మరి అభివృద్ధి ఎక్కడ, ఏమైంది అనేటువంటి కథనం. ఇక సింగపూర్ తరహా డిజిటల్ గవర్నెన్స్. మళ్ళీ సింగపూర్ తరహా వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేశం తరహా అని చెప్పి మాట్లాడడం మనందరికీ అలవాటు. షాంఘై తరహా అమరావతి, ఇస్తాంబుల్ తరహా అమరావతి, న్యూయార్క్, లండన్, కొలంబో, అదే కౌలాలంపూర్, ఇలా చాలా చాలా రకాల ఊర్ల పేర్లు మనం విన్నాం అమరావతి అభివృద్ధి విషయంలో. అవన్నీ ఏవయ్యాయో మనకు తెలీదు. పాలన మాత్రం సింగపూర్ తరహాలో చేస్తారట. సింగపూర్కి ఆంధ్రప్రదేశ్కి పోలిక పొంతన ఏమైనా ఉందా? సింగపూర్ 100% అక్షరాస్యత. మరి ఆంధ్రప్రదేశ్
ఇంకా ప్రతి ముగ్గురులో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు విజన్ 2020 డాక్యుమెంట్లో 2020 నాటికే సంపూర్ణ అక్షరాస్యత అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2047 నాటికని చెప్పుకుంటున్నారు. కానీ ఇంకా 70% మనం ఉన్నాం. మరి అలా సింగపూర్తో పోల్చి చూద్దాం. ఇక సీఎంగా పళని, ఇవన్నీ ఊహాగానాలు. పళనిస్వామి సీఎం అవుతారు, స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి అవుతారు, అలాంటి ప్రయత్నాలు ఢిల్లీ చేస్తుంది, అది జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఇలాంటి కథనాలు 2-3 రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. స్టాలిన్ చాలా క్లియర్గా ప్రకటించారు విజయ్కి అవకాశం ఇవ్వాలి అని. రాష్ట్ర ప్రభుత్వంలో విజయ్ ఏర్పాటు కోసం అవకాశం ఇస్తే 6 నెలల పాటు హామీల అమలు కోసం చూస్తాం, ఆ తర్వాత మేము రోడ్డు ఎక్కుతాం అని డిఎంకే స్పష్టంగా ప్రకటించిన తర్వాత, విపక్షంలో ఉండేదానికి సిద్ధమైన తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ని ఎన్నుకున్న తర్వాత పళనిస్వామితో చేతులు కలుపుతారు, పళనిస్వామిని సీఎం చేస్తారు. డిఎంకే అన్నా డిఎంకే చీఫ్ని సీఎం చేస్తుందా? సాధ్యమేనా? అన్నా డిఎంకే కుదేలైపోతుందని, అన్నా డిఎంకే మునిగిపోయే నావని డిఎంకే కూడా భావిస్తుంది. ఆ మునిగిపోయే నావని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం డిఎంకే ఎందుకు చేయాలా? తన చిరకాల ప్రత్యర్థిని ఖాళీ చేయిస్తే టీవీకేతో నేరుగా తలపడవచ్చు అని స్టాలిన్ భావిస్తారు తప్ప మళ్ళీ మధ్యలో ఇంకెవరకు ఎందుకు అండగా ఉంటారు? ఇక సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాల్లో నిన్న ఐపీఎల్లో మిచెల్ మార్ష్ చెలరేకి సెంచరీ చేశాడు. వర్షం ఒకవైపు పదే అడ్డుకుంటున్న సిక్సర్ల వర్షం మాత్రం కురిపించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ అద్భుతంగా రాణించడంతో లక్నో ఏకంగా 6 మ్యాచ్ల తర్వాత విజయం సాధించింది. దాంతో ఆర్సీబీ తల వంచక తప్పలేదు. ఓపెనర్లు బెతేల్, కోహ్లీ పేలవంగా ఫెయిల్ అవడంతో ఆ తర్వాత పటీదార్, పడిక్కల్ ఇలాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేసినా ఆర్సీబీ గట్టెక్కలేక చివరిలో చతికిల పడింది. మిగిలినటువంటి కథనాలు చూస్తే ఫీజులు కడితేనే పరీక్ష, చదువులు చతికిల, విద్యా దీవెనకు తూట్లు, వసతి దీవెన ఎగవేత, బీఆర్ వాళ్ళ పేరుతో బాబు సర్కారు డ్రామా, బకాయిలతో కలిపి మొత్తం 10,700 కోట్లు అవసరం. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది 2,766 కోట్లు. అంటే పావలా రూపాయి అవసరమైతే పావలా ఇచ్చి సరిపెట్టుకోమని చంద్రబాబు చెప్తున్నారు. ఏంటి దీని అర్థం? విద్యార్థుల చదువులకి అవసరమైనటువంటి రీఎంబర్స్మెంట్ సంబంధించిన నిధులు కూడా, హాస్టళ్లలో ఫీజులు, మెస్ ఛార్జీలు, బకాయిలు కూడా చెల్లించకుండా తాత్సార్యం చేస్తూ ఈ సర్కారు సంతృప్తి శాతాన్ని పెంచుతుందంట. ఎట్లా? పిల్లల చదువులకి ప్రైవేట్ కాలేజీలు పీడించుకు తింటున్నాయి. ఫీజులు కడితేనే పరీక్షకు పంపుతామని వేధిస్తున్నాయి. ఫీజులు కట్టాల్సిందేనని అనేక రకాలుగా వెంటాడుతున్నాయి. ఇదంతా వదిలేసి ప్రభుత్వం ఏవేవో ఊహల్లో ఏదో సాధించినట్టుగా, ఎంతో సాధించేస్తున్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఏమనాలా? మాటలకి చేతలకి పొంతనెక్కడ? ఈ వైరుధ్యం ఎన్నాళ్ళు? 2 ఏళ్ళు గడిచిపోయింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో మేము సాధిస్తాం, ఇంకేదో ఉద్ధరిస్తాం అంటే జనం మరి ఇన్నాళ్ళుగా మీరు సాధించిందేంటి అని ఆలోచిస్తారు. మీరు ఎంత మేలు చేశారు అని లెక్కలేస్తారు. ఇక మీరు మాటలు చెప్తే కాదు, చేతలు కావాలి. చంద్రబాబు ఇంకా మాటలతో కాలయాపన చేసే పనిలో ఉన్నారు. చెల్లుబాటుకు అయ్యే అవకాశం లేదు. ఇక బలుసుకు మరో 98 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. అధిక ధరలకు అప్పగించడం ద్వారా ఇప్పటికే 89 కోట్ల రూపాయల ప్రయోజనం కల్పించారు. మొత్తం మీద 220 kV లైన్ మార్పు పనుల్లో 187 కోట్ల రూపాయలు అదనంగా కట్టబెడుతున్నారు. రాజధానిలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు వ్యయం 1180 కోట్ల రూపాయలకి పెంచేశారు. 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు వేసే పనులు చేయబోతున్నారు. అందులో 900 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి పనుల్ని అదనంగా 180 కోట్ల రూపాయలు కేటాయించి ఆ బలుసు అనేటువంటి సంస్థకి భారీగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే 180 కోట్లు ఒక సంస్థకి అదనంగా అప్పనంగా కట్టబెడుతున్నారంటే దాని వెనకాల ఎవరెవరికి ఎంతెంత మొత్తం చేరుతుందో, ఎలా చేరుతుందో ఆలోచించండి ఒకసారి. బినామీలకు పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాలు కేటాయించేస్తున్నారు. ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులకి, సంస్థలకి సైతం పర్యాటక ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నారు. భవానీ ద్వీపంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎవెన్యూస్కి
అప్పగించేశారు. లీజు రద్దు చేసి విశాఖ పోర్ట్ అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు సర్కారు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎవెన్యూస్ గంటా శ్రీనివాసరావు బినామీ సంస్థ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సంస్థని విశాఖ పోర్ట్ వర్క్స్ సరిగా చేయకపోవడంతో ఇచ్చినటువంటి లీజు కూడా క్యాన్సిల్ చేసి బయటకు పంపించేసింది. అలాంటి సంస్థకి ఇప్పుడు చంద్రబాబు సర్కారు పిలిచి పట్టం కడుతున్నారు. అంటే ఏమైనా అర్థం? ఏం జరుగుతున్నట్టు? ఇక ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్కు చేదు అనుభవం. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ను వైజాగ్లో నిలదీసినట్టుగా కథనం అనివార్యం. ఇప్పటికే ఉద్యోగులు ఉపాధ్యాయులు కొత్తలాడుతున్నారు. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, పెండింగ్ బిల్స్ లేవు, ఏవో ఘనంగా మాటలు వస్తాయి తప్ప చేతల్లో ఎటువంటి ప్రయోజనం దక్కదు. దాంతో వాళ్ళంతా ఆయా సంఘాల నేతల్ని నిలదీసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబు సర్కారుకు వంత పడుతున్న విద్యాసాగర్ని వైజాగ్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నిలదీశారు. 99 పైసలకే భూముల కేటాయింపు గేమ్ చేంజర్ చంద్రబాబు కామెంట్ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో. మరి అమరావతిలో కూడా ఆ 99 పైసలకే భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అదే గేమ్ చేంజరా? దాని ద్వారానే రాష్ట్రం ఎంతో అభివృద్ధి అయిపోతుందా? మరి ఇన్నేళ్లుగా వచ్చినటువంటి పరిశ్రమలన్నీ చంద్రబాబు ఇంతకాలం చెప్పుకుంటున్నటువంటి ఘనత ఏంటి? కియా కార్లు ప్రాజెక్టు తెచ్చానని. మరి కియా కార్లు ప్రాజెక్ట్ ఏమి 99 పైసలకి ఇవ్వలేదు కదా. మరి ఎట్టా వచ్చింది? 99 పైసలకి ఇస్తేనే గేమ్ చేంజర్, ఇవ్వడమే అభివృద్ధి. అంటే కార్పొరేట్లకి కారు చౌకగా రైతుల భూమి, ప్రభుత్వ భూమి అప్పనంగా అప్పగించడమే అభివృద్ధి. ఇది చంద్రబాబు లెక్క. నిజమేనా? అదేనా? అంతేనా? అలాగే జరిగిందా ఇప్పటి వరకును? ఇన్నేళ్ళుగా వచ్చినటువంటి పరిశ్రమలన్నీ 99 పైసలకి ఇస్తేనే వచ్చాయా? అంత విడ్డూరం చూడండి. పరిశ్రమలో వచ్చే వాతావరణం ఉండాలి, పరిశ్రమలకు లాభాలు వస్తాయన్న అలాంటి అవకాశాలు కల్పించాలి. అంతే తప్ప అప్పనంగా భూములు ఇచ్చి అడ్డగోలుగా కేటాయింపులు చేసి రైతుల నుంచి కాజేసి ఏదైనా చేస్తాం అదే గేమ్ చేంజర్. చంద్రబాబు ఎలాంటి తీరులుంటారో చూడండి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తొలగింపు, అవమానంతో రగిలిపోతున్న వర్మ అనుచరులు ముమ్మాటికి చంద్రబాబు పవన్ కలిసే చేశారంటున్న టీడీపీ శ్రేణులు. పాపం తెలుగుదేశం పార్టీ నమ్మక ద్రోహం చేస్తుందని, చంద్రబాబు తనను నమ్మించి వంచిస్తారని వర్మ కూడా అనుకుని ఉండరు. ఎందుకంటే వర్మకి తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తాం చంద్రబాబు 2024 ఎన్నికల ముంగిట మాట. పవన్ కళ్యాణ్ అయితే తన గెలుపును మీ చేతుల్లోనే పెడుతున్నాను అని కూడా బాహాటంగా చెప్పారు. అలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు వర్మని నమ్మించి వినియోగించుకుని తీరా అవకాశం పూర్తయిపోయిన తర్వాత, పని పూర్తయిన తర్వాత రేవుదాటాక వాడమల్లయ్య, రేవుదాటాక బోడిమల్లయ్య అన్నట్టుగా వర్మని తీసి పడేశారు. ఇప్పుడు వర్మ అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వర్మకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వద్దు అని పక్కన పెట్టేసే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జిగా వర్మ స్థానంలో సానా సతీష్ని, అంటే నారా లోకేష్ సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు సతీష్ని నియమించే అవకాశం ఉంది అనే మాట అయితే వినిపిస్తుంది. మొత్తం ఏమైనప్పటికీ కూడా పిఠాపురం రాజకీయాల్లో వర్మ చాలా క్రియాశీలకంగా మారబోతున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా తప్పించినప్పటికీ నిన్న దుఃఖాన్ని దిగమింగుకుని కన్నీటిని తన జాగ్రత్తగా అధిగమించి నిన్న వర్మ మెయింటైన్ చేశారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఎందుకు వర్మ అలా సరిపెట్టుకున్నారు అంటే, ఇంతగా అవమానించిన, తీసి పడేసిన వర్మ ఎందుకని అలా సర్దుబాటు చేసుకున్నారంటే, వర్మకి భారీగా ఆర్థికంగా లాభాలు చేకూర్చే ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం కట్టబెడుతోంది. ఏకంగా ఆయుష్ సంస్థ మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన భూముల్ని ఆయుష్ సంస్థ నుంచి వెనక్కి లాక్కుని వర్మకి భారీగా లీజు ప్రాతిపదికన తక్కువ ధరకే, నామమాత్రపు ధరకే 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం అంటూ చంద్రబాబు సర్కారు అప్పగిచ్చేస్తుంది. తద్వారా వర్మకి ఫైనాన్షియల్గా ప్రయోజనం దక్కబోతుంది. అది అందే వరకు, అది పూర్తిగా తన చేతుల్లోకి వచ్చేటంత వరకు వర్మ వేచి చూసే అవకాశం ఉంది. అందుకే నిన్న అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చినా, తీవ్రంగా అవమానించిన దిగముంగుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చివరికి వర్మ ఇక కూటమిలో కొనసాగే అవకాశం లేదు. అనివార్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుతారు. మరి వైఎస్ఆర్సీపీ ఆయనకి అవకాశం ఇస్తుందా, కాకుంటే ఇతర రూపాల్లో సంతృప్తి పరుస్తుందా, ఏం చేస్తుందన్న చూడాలి. పిఠాపురంలో వర్మ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా
మారబోవడం ఖాయం. ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ మీద తలపడతారా, కాకుంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే పవన్ కళ్యాణ్ వ్యతిరేక శిబిరంలో ముఖ్య భూమిక పోషిస్తారా? ఇదే తేలాల్సి ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వర్మకి ఇచ్చినటువంటి మాట తప్పి వర్మను అన్యాయంగా ఇప్పుడు రోడ్డుకి గెంటేస్తున్నటువంటి తరుణంలో వర్మ అయితే ప్రత్యర్థిగా మారడం తప్పనిసరి వ్యవహారం. ఇవి ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాలు. లోపల పేజీలో వచ్చినటువంటి వార్తాంశాలు మనం చూద్దాం. ఒకవైపు వర్మని టీడీపీ ఇన్ఛార్జిగా పిఠాపురంలో తొలగించడం మీద పిఠాపురం టీడీపీ కార్యకర్తలు కొత్తలు ఆడిపోతున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఫలితమే. పవన్ కళ్యాణ్ ఒత్తిడి పెట్టి వర్మను పిఠాపురంలో ఖాళీ చేయించారు. వర్మ ఉంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి పోటీగా అవుతారు కాబట్టి, వర్మ వల్ల పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది కాబట్టి అలాంటిది లేకుండా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారు అని పిఠాపురం టీడీపీ శ్రేణులంతా భావిస్తున్నాయి. అలాంటి తరుణంలోనే జనసేన పార్టీ తన కమిటీలు వేయడానికి పూనుకుంటుంది. 2 ఏళ్లుగా జనసేన పార్టీ కమిటీలు లేక, అసలు పార్టీ నిర్మాణమే జరక్క పార్టీ పరిస్థితిని పూర్తిగా గాలికి వదిలేశారని చాలామంది తీవ్రంగా రగిలిపోతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో టీవీకే విజయ్ గెలిచిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్కి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అయితే తప్పట్లేదు. ఒత్తిడి చాలా వేగంగా పెరుగుతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా మేల్కొని ఏదో ఒకటి చేస్తున్నాం, ఎంతో కొంత చేస్తున్నాం అని కార్యకర్తల్ని నాయకుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నానికైతే వచ్చేసారు. ఆ క్రమంలోనే 2-3 రోజుల్లో జనసేన పార్టీ కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటి ప్రకటన ఈరోజు మనం చూడొచ్చు. మరి ఇన్నాళ్ళుగా ఏం చేస్తున్నారు? గత ఏడాది ఆగస్టులో వైజాగ్లో నిర్వహించినటువంటి సమావేశంలో పార్టీని తిరిగి పట్టాలెక్కిస్తాం, ప్రతి నెల 5-6 రోజుల పాటు పార్టీ కోసమే కేటాయిస్తాం, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం అని చెప్పినటువంటి మాటలన్నీ ఏమైనట్టు? ఇవే జనసేన పార్టీ శ్రేణులు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. వాటికి సమాధానం లేదు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేస్తాం అని ఇటీవల టీవీకే విజయం తర్వాత జనసేనను కమ్ముతున్నటువంటి కారు మేఘాలని తొలగించే ప్రయత్నానికైతే పూనుకుంటున్నారు. ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీని పట్టాలెక్కించి పునరుత్తేజం కల్పించే దిశలో కార్యాచరణ లేకపోతే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్ అండి. ఈరోజు ఇందాక కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి డేటా మనం పరిశీలిద్దామని చెప్పాం కదా. ఇందులో చూడండి, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇందులో 2022లో 163 మంది, 2023లో 120 మంది, 2024లో 159 మంది అపహరించినటువంటి వాళ్ళు. అంటే అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా జరిగినటువంటిది చూడండి, ఏటా 163, 120, 159. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 ఏళ్లలో జరిగినటువంటిది 500 మంది. ఈ 500 మందికి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు? 30,000 మందిని మహిళల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలించేశారు, అందులో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళల్ని తరలించేస్తున్నారు, రక్షణ లేకుండా చేసేస్తున్నారు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. కానీ అధికారిక డేటా ఏం చెప్తుంది? చంద్రబాబు సర్కార్ రిలీజ్ చేసినటువంటి డేటాలో కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పాయి అని అప్పట్లో అన్నారు. మరి ఈ లెక్క ఇలా ఎందుకుంది అంటే పవన్ కళ్యాణ్ పబ్లిక్కి అబద్ధాలు చెప్పారు, ప్రజల్లో వాస్తవాలు దాచి అపోహలు పెంచే ప్రయత్నం చేశారు, అంతే కదా. మరి ఈ లెక్క పవన్ కళ్యాణ్ ప్రజల్ని పక్కదారి పట్టించినట్టుగా స్పష్టమవుతుంది కదా. ఇక టీడీఆర్ కుంభకోణంలో పాత్రదారులు మీకేం కాదు, స్కామ్ బాధ్యులు ఎవరో తెలిసిన చర్యలు లేవు, 2 ఏళ్లైనా విచారణ నివేదికకు టికాణా లేదు. ఈనాళ్ళలో అసహనం. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీఆర్ పేరుతో అనేక రకాల కుంభకోణాలు అయితే జరిగాయి, చాలా చోట్ల అవకతవకలు జరిగాయి. తిరుపతిలో, వైజాగ్లో, తణుకులో, తాడేపల్లిగూడలో ఇలా చాలా మొత్తంలో టీడీఆర్ బాండ్ల పేరుతో అధికార పార్టీ నేతలు అప్పట్లో దోచేశారు. ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆనవాయితీ. వాటి మీద దర్యాప్తు జరిపి రిపోర్ట్ ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈనాడు ఆవేదన. ఎందుకు తీసుకోవట్లేదు? అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళతో రాజీ పడిపోయారా? ఆ అవినీతిలో కొంత మొత్తం తీసుకుని సంతృప్తి పడిపోయారా? కాకుంటే అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని ఏమీ చేయలేమని, చేతగాని దద్దమ్మలమని చాటుతున్నారా? రెండిట్లో ఏ కారణంతో ఆగిపోయినట్టు? చంద్రబాబు సర్కారు టీడీఆర్ కుంభకోణం మీద కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించి ఇప్పుడెందుకు మౌనంగా ఉంది?
చెప్పాలి కదా. ఇక 10 తర్వాత పనికే. కేవలం రాష్ట్రంలో 10th పాస్ అయినటువంటి వాళ్ళలో 72% మంది మాత్రమే ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. 72% మంది అంటే 24% మంది. ప్రతి నలుగురిలో ఒక్కరు పనికి వెళ్ళిపోతున్నారు. 10 తర్వాత స్కూల్ మానేస్తున్నారు పాస్ అయినప్పటికీ కూడా. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నట్టు. ఇంకా విడ్డూరం చూడండి, 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 1,00,000 ఉంటే, దేశం మొత్తం మీద సింగిల్ టీచర్ స్కూళ్ళు 1,00,000 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 12,000 ఉన్నాయి. ఎంత విడ్డూరం, ఎంత ఎక్కువ ఉన్నట్టు. టీచర్ పోస్టులు భర్తీ చేసేసాం, డిఎస్సీలు తీసేసాం అని చెప్తున్నటువంటి విషయంలో ఏమైనట్టు. ఇక ఇక్కడ సెట్ అవ్వట్లేదు బ్రో. ఏపీ సెట్స్కు తగ్గుతున్న దరఖాస్తులు 2 ఏళ్లతో పోలిస్తే భారీగా క్షీణత. ఆఖరికి బీటెక్లో చేరాలనుకుంటున్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఏపీ సెట్ రాసి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, ఎన్సీఆర్ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీలకి, ప్రైవేట్ కాలేజీలకి అత్యధికులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తరలిపోతున్నారు. అందుకే ఏపీ సెట్లో 2024-25లో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా 3,62,000 మంది రాస్తే ఈ ఏడాది 3,55,000 మంది మాత్రమే అప్లై చేశారు. అంటే 8,000 మంది తగ్గిపోయారు. అయితే ఇదే సెట్స్లో 2 చోట్ల పెరుగుతున్నారు, ఎడ్ సెట్కి, లా సెట్కి. అంటే టీచర్ ట్రైనింగ్కి, లా కోర్సుల్లో ప్రవేశాలకి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. ఇంజనీరింగ్ సహా ఇతర అనేక కోర్సులకి తగ్గిపోతున్నారు. ఇవి ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచే రాత కోత వాత పేరుతో లైవ్లో మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.